వర్ధిల్లుతుంది, అది వర్ధిల్లుతుంది. ఆ బ్రదర్ని బట్టి నేను ఆనందిస్తున్నాను. ఆ ఎదురుగా వచ్చాడు కదా ఆ బ్రదర్ గురించి. బ్రదర్ వచ్చేటప్పుడు ఎలా వచ్చా అంటే పైన స్పెట్స్ ఇలా పైన కోటేసుకొని స్పెట్స్ ఇక్కడ పెట్టుకొని పైన పెట్టుకొని అక్కడ వచ్చాడు ఒక బ్రదర్. నేను అనుకుని ఏంట్రా ఇలా వచ్చాడు అనుకున్నా. ఆరాధన చేసేటప్పుడు ఆత్మదేవుడు దిగిరావటం నేను చూసా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకు అర్థమైంది ఏంటంటే మనుష్యుడిగా నువ్వు పై రూపం చూస్తున్నావురా, నేను వారి అంతరంగాన్ని చూస్తున్నాను అంటున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ అంతరంగాన్ని చూసి పగిలిపోయిన నీ జీవితాన్ని చూసి దేవుడు నెమ్మది తినిపో. ఇక్కడ బ్యాప్టిస్ట్ చర్చ్ నుంచి ఒక బ్రదర్ వచ్చి పాట పాడాడు. పాడుతున్నటువంటి బ్రదర్ని బట్టి ఆత్మదేవుడు నాతో మాట్లాడాడు. తన ఇంటిలో కొన్ని కుటుంబాల్లో 2 సమస్యలు ఉన్నాయి. దేవుడు నాతో మాట్లాడమంటున్నాడు కనుక చెబుతున్నా, బ్రదర్ నువ్వు కన్నీటిలో నలిగిపోతున్నావు, నీకున్నటువంటి అనుకున్న సంతోషం లేదు, నీవు ఒక తెలియనటువంటి సమస్య భారముతో ఉన్నావు, ఆర్థికంగా కుటుంబపరంగా వేదనతో ఉన్నావు. నువ్వెవరో నాకు తెలియదు, ఇదే మొదటిసారి నేను చూశాను, నీ ముఖం కూడా కరెక్ట్గా చూడలేదు. నేను వెనక చూస్తుంటే ఆత్మదేవుడు చెబుతున్నాడు, నీ ప్రతి కన్నీరు దేవుడు తుడిచివేయబోతున్నాడు. బ్రదర్ నువ్వు ఆధైర్యపడకు, నీవు సాక్షిగా ఉండబోతున్నావు. 2025 ముగియక మునిపే నువ్వు సాక్ష్యం చెప్పబోతున్నావు. 26లో నువ్వు అనేక మందికి సాక్ష్యం ఇదే స్థలంలో సేవకులతో కలిసి నువ్వు మాట్లాడబోతున్నావు. దేవుని స్తోత్రం.